తమ కులవృత్తికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్ర కులాలకు చెందిన వారు తమ కులవృత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పోరుమామిళ్ల పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో బార్బర్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నాయి బ్రాహ్మణులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ బార్బర్ షాపులను తొలగించి కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చి ఇప్పుడు అమ్మారావు గారికి రికమెండేషన్ ఇచ్చాము. దీనికి కారణం ఏంటంటే పోరుమామిళ్లలో కార్పొరేట్ వ్యవస్థలుగా కొంతమంది అగ్ర కులాలు మమ్మల్ని మా కడుపు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడే కానీ ఇలాంటి వ్యవస్థలు జరగకుండా ఈ పోరుమామిళ్ల మండలంలో దాదాపుగా కొన్ని 200-300 కుటుంబాలు ఇదే జీవనోపాధిగా మేము నాయి బ్రాహ్మణ కులవృత్తిని నమ్ముకొని జీవనోపాధిగా నడుపుకుంటున్నాము. కాకపోతే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు వస్తే రేపు మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మాకు న్యాయం ఎవరు చేస్తారు, మేము ఎలా బతకాలనే ఒక నినాదంతో మేము ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ దగ్గర కలిశాము. దీనికి అందరూ మండలంలోని నాయకులు ప్రజలు అందరూ మాకు సహకరించి అలాంటి కార్పొరేట్ వ్యవస్థ అనేది లేకుండా చేసి మాకు న్యాయం చేయాలి. అదే కాకుండా ఒకనొక టైంలో కరోనా టైంలో కాడి కుల మత విభేదాలు లేకుండా మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా అందరికీ చేస్తూ పల్లెలకు పోయి ఎంతోమందికి మేము సేవ చేశాము. కానీ ఆ సేవను కానీ గుర్తించకుండా ఈ విధంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వస్తే మేమేం చేయాలి? ఈరోజు ఉండే పోరుమామిళ్ల నాయి బ్రాహ్మణులు అందరము రోడ్డు ఎక్కడం కారణం ఏంటి? అందరం ప్రశాంతంగా చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళను ఈ కార్పొరేట్ వ్యవస్థ వస్తే మమ్మల్ని అన్యాయం చేస్తుంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ న్యాయం కోసం అందరూ మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అగ్రకులాలంటే రెడ్డి గారు, ఎల్లారెడ్డి అనే వ్యక్తి, అట్టూరు మండలం అనే సంబంధించిన ఎల్లారెడ్డి అనే వ్యక్తి, అతనికి సపోర్ట్గా మరి కొందరు వచ్చి ఇక్కడ ఆల్రెడీ బ్యాంకు పక్కనే షాప్ పెడుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్కనే పెడుతున్నారు. కానీ మేము 4 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తూ మిగతా నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి మేము చెప్పుకున్నా కానీ మా మాట లెక్క చేయకుండా అతను షాప్ కంటిన్యూ చేస్తున్నాడు వర్క్. మేము కొంతమందికి చెప్పాము, ఇప్పుడు చెప్తే నేను 7 లక్షలు పెట్టాను పెట్టుబడి, నా పెట్టుబడి నేను వెనక్కి జరగను, నేను పెట్టేది అంటున్నాడు. మేము చెప్పాము కదా, 4 రోజుల ముందే మేము అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము, అందరి ద్వారా ఫోన్లో చేయించాము, రికమెండేషన్ అడుగుతున్నాం, అందరూ వాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. కాకపోతే మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఈరోజు అతను ఎత్తేయకుండా ఉంటే మా వ్యవస్థ మొత్తం నలిగిపోతుంది. ఆ షాపు పూర్తి అయిపోయేంత వరకు కత్తి డౌన్ అనే కార్యక్రమంలో మేమందరము పోరుమామిళ్ల నాయి బ్రాహ్మణులు అందరము కలిసి షాపులన్నీ బంద్ చేస్తూ మేము నిరాహార దీక్షకైనా సిద్ధపడేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ షాపుల వరకు తెరిచే క్వశ్చనే లేదు. మాకు న్యాయం జరగాలి. జరిగే వరకు మేము పోరాటం చేస్తాం, అందరం కలుస్తాం, అందరినీ కలుపుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ మండలంలో నాయకులు అందరూ కానీ సపోర్ట్ చేసి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.